తాత ఏం చేస్తున్నా? ఏం లేదు, ఖాళీ అన్నయ్య. ఖాళీయే. పెన్షన్ వస్తున్నాయా? పెన్షన్ వస్తున్నాయి. ఎంత వస్తుంది? 4,000. 4,000 ముందుగానే వచ్చినాయి. అసలు ఇవాళ ఫస్ట్ తారీఖు కదా, ఇవాళ వచ్చినాయి. నిన్నే వచ్చినాయి. నిన్న ఎవరైనా ఒక రోజు ముందలు ఇస్తారంటే ఇచ్చారు. ఇవాళ పండగ అని చెప్పి పండగ చేసుకుంటారని నిన్నే ఇచ్చాడు. అదేంది నిన్న అదే ఇవాళ పండగ కదా, మళ్ళీ ఉద్యోగస్తులను వాళ్ళు ఇబ్బంది పెడతాయి ఎందుకని నిన్నే ఇప్పించేసాడు. బానే ఉందంటారు అయితే? బాగానే ఉంది. మరి 18 నెలల పాలన ఎలా ఉంది? 18 నెలల పాలన బాగానే ఉంది. ఏ విషయాల్లో బాగుందంటారు? ఏ విషయాలు, అన్ని విషయాల్లో బాగానే చూస్తున్నాడు. కాకపోతే కొంచెం వెనక ముందు ఆలోచించి ఆయనకి నచ్చినప్పుడే దాన్ని పట్టుకుంటున్నాడు. రోడ్లు బాగా చేశాడు, మొత్తం గుంటలు బూడిశాడు, పనులన్నీ కరెక్ట్గా రెవెన్యూ వ్యవస్థను ఘాట్లో పెడుతున్నాడు. అంతకుముందు రెవెన్యూ లేస్తే చేజాపేది, వాళ్ళు చాపడానికి భయపడుతున్నారు, చేస్తున్నారు టయానికి. కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు 18 నెలల పాలనకి 5 సంవత్సరాల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏందంటారు? చాలా ఉందండి. అప్పుడే ఉంది, ఒక మంచి డాక్టర్ని తీసుకెళ్ళి పిచ్చోడని చెప్పి మాస్కులు అడిగినందుకేగా. అవును, ఆ రకంగా ఎంతమందిని వాళ్ళకి ఏదో అడ్డం వచ్చాడని. మరి ఆ వ్యవస్థ అంతా ఏది ఇవ్వాలా? లేదుగా. రౌడీ అంటే దమ్ముకుంటున్నాడుగా. వీళ్ళు ఎవడన్నా వచ్చి చంపమని చూద్దాం. అయ్యో, చంపకపోవటం ఏంది? అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే 36 మందిని చంపారని చెప్పి జగన్ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ఏకంగా చూపించాలిగా శవాలను. మనకి ఎవరిని చూపించాడు? అంటే నిజం కాదా అది? నిజం కాదు. నిజమైతే శవాలను తీసుకొని రావాలిగా. మరి అయాల ఎన్టీ రామారావు మన ఎమ్మెల్యేని జావదెంగితే భుజాన్ని వేసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. మరి ఈయన కూడా అట్నే 11 మందిని మోసుకొని వెళ్ళాలిగా ఢిల్లీ. మరి ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? ఆ 11 శవాలు ఏమైనాయి చెప్పమను. మరి ఎందుకని ఈ ప్రచారం ఎందుకు? రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, అసలు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఎందుకని ఈ ప్రచారం చేస్తున్నారు? ఇవన్నీ నూకిని అని బయటికి రాకుండా ఉండటానికి ఉంటాడు. వీడి జోలికి రాడని వాడు అభిప్రాయం. వస్తుంది, దాని టైం వచ్చినప్పుడు మొత్తం వస్తాయి బయటికి. అదే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అడ్డబెట్టుకొని జోగి రమేష్ లోపలేశారు, చెవిరెడ్డిని లోపలేశారు. ఏం చేయకుండా వేసారా? ఏం చేయకుండా వేసారా? మరి ఎందుకు బియ్యం కుంభకోణం అయింది? బియ్యం కుంభకోణం అనే కదా వాడిని పట్టుకుంది. ఏమీ లేకుండా ఎట్టేస్తారు. ఇప్పుడు మరి చెవిరెడ్డి పాప మా అమాయకుడు అంట. అమాయకుడు అయితే అన్ని కోట్లు ఆడ దింగాడు. మరి పెద్దిరెడ్డి ఏమో చంద్రబాబు నాయుడిని కొట్టాడని చెప్పి పెద్దిరెడ్డి కొడుకుని అరెస్ట్ చేయించారంట. నిజమేనా ఇది? వాడు మామూలుగా 60 ఎకరాలు 70 ఎకరాలు అడవిలో తెంగినాడు, గూళ్ళో తెంగటం లెక్కే ఉంది. అంటే వీళ్ళందరూ అమాయకులు కాదు, అమాయకులు కాదు, అసాధ్యులు. గ్రామాలని దేశాలని ముంచిన నా కొడుకులు వీళ్ళంతా. మరి ఆయన అంటుంది అసలు పాప మా వాళ్ళందరూ నోరు తెరిస్తే మాట్లాడలేరు, అసలుకి అన్యాయంగా కేసులు పెడుతున్నారు, దొంగ కేసులు పెడుతున్నారు అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రతిసారి ప్రెస్ మీట్లో చెబుతున్నాడు? వాడు సొంత చెల్లెలనే చెబుతాడు. మా బాబాయిని చంపింది వాళ్ళైతే వీళ్ళ మీద చెబుతుంది, మా మీద చెబుతుంది, మేం కాదని చెబుతాడు. మరి ఆ రేత్రి ఏ కొంచెం ఫోన్ ఎందుకు వచ్చింది వాడు పిల్లానికి? సరే, కాకపోతే ఎందుకు వచ్చింది ఫోను? అక్కడ చచ్చిపోయాడు అనగానే ఇక్కడికి ఎట్టొచ్చింది ఫోను? చనిపోయాడు అనగానే మరి వాళ్ళ సొంత బాబాయ్ కదా, ఫోన్ చేసి చెప్పుంటారులే. దాంట్లో బాబాయ్ అంటే కూతుళ్ళు బాబాయిలు చెప్పలా, సచిన బాబాయ్ ఏం ఫోన్ చేసి చెప్పలా. బతికుండాడు పక్కన పెళ్ళానికి చెప్పాడు వాడు ఫోన్ చేసి. ఓకే బాబాయ్, అసలు ఏంది జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక 2027లో పాదయాత్ర వస్తాను, ప్రజల కోసం పోరాటం చేస్తాను అంటున్నాడు కదా. మరి ఆ పోరాటాలు ఎలా ఉండబోతాయి? పదవిలో ఉండి ఏ పోరాటం చేశాడు? ఏ రైతుకి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు? లేకపోతే ఏ రైతుకి 10 ఏళ్ళు ఈ మాఫీ తగ్గించాడు? ఏమీ లేదు. వాడు చేసేది లేదు, చెప్పేది లేదు. వాడి ఇంటి చుట్టూ మాత్రం ఇనపకం చేసుకుంటాడు. ఎన్ని ఎకరాలు కావాలి వాడికి? ఇవాళ వాడు ఇచ్చింది 1 సెంటు, ఇంటికి ఉండటానికి సెంటు ఇచ్చాడు. వాడి ఇల్లు ఎంత? వాడి బాత్రూమ్ ఎంత? 3 సెంట్లు. వాడికి అవసరమా? అంటే వాళ్ళంటే ఆయన ముఖ్యమంత్రి కదా. ఆయన అయితే ముఖ్యమంత్రి అయితే నేను తిరుగుతాడేంది? కట్ చేయకూడదు నీకు అరవాకు. ముఖ్యమంత్రి అయితే ఇంత తిరుగుతాడా? వాడు తినేది అన్నమే, వీళ్ళు తినేది అన్నమే. మరి వీళ్ళు 10 మంది ఉండాలి ఇంట్లో. సెంటు భూమిలో ఎట్టుంటారు? కనీసం 2 సెంట్లు అని ఇవ్వాలా? కనీసం కాంట్రాక్ట్ ఇచ్చాడు. అవి ఎట్ట కడుతున్నారని ఏమన్నా ఎంక్వైరీ ఉందా? ఇవాళ పోయి చూడు ఇల్లు
దాదాపు 3 ఆర్లు 1800 ఇళ్ళకి ఇచ్చాడు కాంట్రాక్టు. 3 రోజులు 600 కట్టారు. ఈ 600లో 500 పడటానికి సిద్ధంగా ఉన్నాయి. పడిపోవడానికి రమాన్ని చూపిస్తా మరి. ఏంది ఆయనేమో 31 లక్షల మంది నిరుపేదలకే లక్షలాది రూపాయల విలువ చేసే స్థలాలు పంచానంటే మీరేమో అవి ఎందుకు పనికి రాకుండా పోయినాయి అంటారు. వాడమ్మ మొగుడు ఏం కాదుగా. మా దగ్గర 70 లక్షలకు కొన్నాడు. కాదేం చూపిమ్మను. 70 లక్షలకు కొని కోటి రూపాయలు రాసుకు తెంగాడు. 30 లక్షలు ఎవడికి మిగిలిన ఎకరానికి. అందులో కూడా 30 లక్షలు మిగిలినగా. అంటే ఇది తక్కువేం జరగల. తక్కువేం జరగల. దాంట్లో కూడా స్కామ్ బాగానే జరిగింది. మరి 70 లక్షలకే కొని జనానికి ఇచ్చాడు అని చెప్పమను. ఇప్పుడు తండ్రిని మరిపించే పాలన చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. చేశాడుగా. తండ్రి ఏమో ఒకరిని జావ తెంగితే 4 జావ తెంగాడు. అది మర్చిపోయి చేశాడు. 1 పోయి 4 వచ్చింది. 4 వచ్చింది అంతే. మరి 29 అధికారం నాదే, నేను వస్తున్నాను అంటున్నాడుగా. వస్తే మంచి దగ్గర రమ్మను. ఆయన ఒకటే అంటున్నాడు 2029 అధికారం మాదే, మేము వస్తే గెలవమని. ఈసారి ఏమొద్దు, కడపలో కూడా గెలవమను. సీటు జాగ్రత్త చేసుకోమను. వాడు ఒక సీటు చేసుకోమను. పులివెందుల సీటు లేదు. ఇవాళ పెళ్ళాలు లేదు. పెళ్ళాలకి ఇస్తున్నా, మొగుళ్ళకి లేదంటున్నారు. మొగుళ్ళు ఎక్కడ ఉండాలి మరి? ఆ మగవాళ్ళకి కూడా ఇవ్వాలిగా. బాబు వచ్చినాక అందరికి సమానంగా ఇస్తున్నాడు. వాడు ఇలా ఆడాళ్ళకేనన్నాడు. సంక్షేమ పథకాలని ఆడాళ్ళకే అన్నాడు. మరి మగాళ్ళు ఏమవ్వాలి? పెళ్ళం లేనాడు ఉన్నాడు. వాడేం కావాలి? అంటే ఇవన్నీ అసలుకి ఈ తప్పుడు నిర్ణయాల వల్ల ఓడిపోయాడు అంటారు. ఖచ్చితంగా. మరి ఈసారి నేను వస్తే రప్ప అంటున్నారుగా, రప్ప ఒప్పుకుంటారంటారా? ముందే రప్ప చూపిస్తారు వాడికి. ముందే రప్ప తేడా ఏం లేదంట. అనుమానమే లేదు.